ఇంకేముంది అయవన వార్త? నిజాం సాగర్ ఆయకట్టులో వరి నాట్లు షురు. నిజాం సాగర్ ఆయకట్టు కింద కొన్ని మండలాల్లో వరి నాటు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోస్రా, చందూర్, వర్ని, రుద్రూర్, కోటగిరి, కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని రైతులు ఆదివారం వరి నాటు ప్రారంభించారు. నిజాం సాగర్ కాలువలు బోర్ల కింద కొన్నేళ్లుగా జూన్ ఆరంభంలో నాట్లు వేయడం పరిపాటిగా మారింది. ముందస్తుగా నాట్లు వేస్తే నీళ్ళ సమస్య ఉండదని, యాసంగి పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడ రైతులు చెబుతున్నారు. స్థానిక కూలీలు అందుబాటులో లేకపోవడంతో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా కూలీలకు ఎకరాలకు 4,000 ఇచ్చి నాటు వేయిస్తున్నారు. సరే, ఇదేంది కథ? జడ్డీ కట్టి గర్భిణిని 3 కిలోమీటర్లు మోసుకెళ్ళి చూస్తున్నారు. అటవీ గ్రామాల్లో సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని ఉమేష్ చంద్రనగర్లో ఆదివారం ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. వలస ఆదివాసీ గ్రామానికి చెందిన గర్భిణి జానకి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో భర్త సమ్మయ్య 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 వాహనం 3 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిందట. పాపంగారా, నిండు గర్భిణి. ఇక దాంతో కుటుంబ సభ్యులు గర్భిణిని జడ్డీ కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి మనుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత ఆమె రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే జానకిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇగో ఇది కథ. ఇప్పటికి కూడా అటవీ గ్రామాల్లో మరి ఆకులు అలములు తినే, ప్రకృతిని ప్రేమించి ప్రకృతి ఒడిలో సేద తీరుకుంటా, మట్టిని నమ్ముకొని మట్టితోనే పోరాడుకుంటా వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని చెమట ఒడిపించే ఇక మరి ఈ కష్టజీవుల బతుకులకు ఇప్పటికి కూడా రోడ్లు లేవాడనుల్లా. పాపం ఇగో వాళ్ళ గోస చూడు. ఆపతని అంబులెన్స్కి ఫోన్ చేస్తే 3 కిలోమీటర్ల దూరం మేర అది రోడ్ కానీ ఆగిపోయింది. లోపలికి వస్తేందుకు తవ్వలేక, బాట బాగలేక ఇక ఈ రకంగా పాపం వాళ్ళు ఎట్లెత్తుకొస్తారో చూడండి. మంచానికి కట్టి ఆ తల్లిని ఎట్లెత్తుకొస్తారో చూడండి. ఇక గిసవంటి రోజులు పోవాలి. మరి అటవీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఈ రకంగా అక్కడ కాలం వెళ్ళదీస్తారు కాబట్టి, మరి అడవిని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఇక మరి వాళ్ళకు కూడా మరి ఈ రవాణా సౌకర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఎందుకంటే ఆపత్తికి సాపత్తికి ఇవాళ అంబులెన్సే ఆడ నిలబడిపోయింది. రేపు పురుగు భూసి షెడ్డాపడ ఎన్ని ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఏమైనా సామాన్ తెచ్చుకోవడానికైనా దేనికైనా పాపం వీళ్ళ బతుకంతా అరిళ్ళ పుణ్యకాలం కాబట్టి కొంచెం సర్కారు వీళ్ళ మీద సోయి పెట్టి కొద్దిగా వీళ్ళకు జర పగడబందిగా వీళ్ళకు రవాణా సౌకర్యం కల్పించాలని నేను కోరుకుంటుంది. ఇక చూడయ్యా, 9 ఏళ్ల బాలికపై అత్యాచారం. ఢిల్లీలోని దయాల్పూర్లో దారుణం. ఓ ఇంట్లో సూట్ కేసులో మృతదేహం లభ్యం. రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన 9 ఏళ్ల బాలిక తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్ కేసులో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం దయాల్పూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తమ ఇంటికి సమీపంలో నివసించే బంధువులకు ఐసు ముక్కలు ఇచ్చేందుకు శనివారం సాయంత్రం 7 గంటలప్పుడు వెళ్ళింది. బాలిక ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి ఆమెను వెతుక్కుంటూ బంధువుల ఇంటికి వెళ్ళాడు. తమ ఇంటికి వచ్చిన 5 నిమిషాల్లోనే బాలిక వెళ్ళిపోయిందని వారు చెప్పగా తండ్రి ఇతర కుటుంబ సభ్యులు బాలిక కోసం గాలించారు. అదే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లోని
ప్లాట్లోకి చిన్నారి వెళ్ళడం చూశామని పలువురు చెప్పారు. దీంతో బాలిక తండ్రి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉండగా పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లోని ఓ గదిలో రక్తపు మరకలతో ఉన్న ఓ సూట్ కేసు కనిపించడంతో దానిని తెరిచి చూడగా బాలిక కనిపించింది. రక్త గాయాలతో సూట్ కేసులో అపస్మారక స్థితిలో బాలికను తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా బాలిక అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. బాలిక శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బాలిక మృతదేహం దొరికిన ఇంట్లోని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అబ్బా చూస్తుర్రా, 9 ఏళ్ల బాలిక, వీళ్ళ కామం కండు పాడైపోను. గింత కాడికి దిగబడుతుర్రు అంటే 9 ఏళ్ల బాలిక మీద వాళ్ళ కన్ను పడి పసివిల్ల మీద వాళ్ళ కండు పాడుపడ, వాళ్ళ కళ్ళ కాకులు పడవ